ప్రభుత్వం ఈ పాలిటెక్నిక్ తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేసి ఈ యొక్క పాలిటెక్నిక్ సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నావో వాటిని అన్నింటినీ అమ్ముకోవడానికి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు చేస్తూ ఉన్నది. ఆ భూములు అమ్మడం వల్ల దాదాపు 30,000 కోట్ల రూపాయలు వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం కుట్ర తెరలేపింది. కేవలం ఈ పాలిటెక్నిక్ సంబంధించిన భవనాలు ఈ రాష్ట్రంలో దాదాపు 59 ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఈ భూములన్నింటినీ అమ్ముకొని ఈ బిల్డింగ్లంతా అమ్ముకొని డబ్బు సొమ్ము చేసుకొని కమిషన్ల రూపంలో వాళ్ళు పబ్బం గడపాలని చూస్తుంది రేవంత్ రెడ్డి. కేవలం పాలిటెక్నిక్ భూముల కోసమే ఈ యొక్క పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మరి స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేస్తున్నారంటే ఇది ముమ్మాటికి కుట్రపూరితం, ముమ్మాటికి దొంగలక్కడ ఇవాళ భూములను పంచుకుంటున్నారు, కాలేజీలను పంచుకుంటున్నారు, ఇవాళ యూనివర్సిటీ భూములను కూడా దోసుక తింటున్నారు. ఇట్లా ఈ రకంగా అన్నింటిలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి మొత్తం భూముల పైన పడి దోసుక తినడమే తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. అందుకోసమనే బిడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ను ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీలో మేము కలపనివ్వకుండా మా బీఆర్ఎస్ మొత్తం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర రోక కానీ అన్ని ఇప్పటికే కలెక్టరేట్ల ముట్టడి కానీ జరిగింది. భవిష్యత్తులో కూడా రోడ్ల మీదకి వస్తాం. తక్షణమే మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున మరి పోస్ట్ కార్డు ఉద్యమాలు, తర్వాత అదేవిధంగా అంటే కలెక్టరేట్లలో ప్రజావాణిలో ఫిర్యాదులు కూడా పిలుపునిచ్చిన సందర్భంగా ఖచ్చితంగా కూడా ఈ యొక్క పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది శక్తి పాలసీలో కలపకుండా మరి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి 97 జీవోను కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే